శివకంచిలో దర్శనం అయితే అయిపోయింది. ఇక బయటికైతే వస్తున్నాము. అసలు ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద తలుపులో. ఇక ఇవన్నీ చూసుకుంటూ అయితే బయటకొస్తున్నాము. శివకంచిలో ఏంటంటే ఇక ఎంట్రన్స్‌లోనే పెద్ద నంది అయితే ఉంటాడనమాట. చాలా పెద్ద నంది. చాలా బావుంటారు. ఇక్కడ కూడా అంతే శిల్పకళ అసలు పెట్టింది పేరే అనమాట. కంచిలో ఉన్న ప్రతి దేవాలయం శిల్పాలు ఆనాడు కట్టడాలే ఫేమస్ అనమాట. ఇక వీటిని చూడడానికి టూరిస్టులు ఇక పక్క దేశాల నుంచి బాగా అయితే జనాలొస్తారు. చూడండి ఇక్కడ ఈయన చూసారా నందీశ్వర స్వామి. ఇక్కడ మేము ఒత్తులవి వెలిగించేసి స్వామికి దండం పెట్టుకొని ఒక ప్రదక్షిణ అయితే చేశాను. నందీశ్వరుడు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో మన బాధలు ఏవి చెప్పుకున్నా కానీ స్వామికి వెంటనే అయితే తెలియజేస్తాడు. ఇక్కడ కూడా మంచిగా దండం పెట్టుకొని కాయలు ఇలా ఉంటే కొంచెం పోసేసి ఇక మా వాళ్ళంతా కూడా కొంచెం కొంచెం పోసేసి ఇక ఇక్కడి నుంచి అయితే మేము శివకంచి దర్శనం కూడా అయితే అయిపోయింది. ఇక్కడి నుంచి కొంచెం సేపు ఇక అక్కడే కూర్చొని ఇక దర్శనం ఎలా అయిందని చెప్పి స్థల పురాణాలు అవన్నీ చెప్పుకొని ఒక గంట ఆగి బయలుదేరాం.